రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం రవాణా వాహనాల విషయంలో కఠినంగా నిబంధనలు మార్చి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని కార్మిక సంఘాల నాయకుల జేఏసీ ఆరోపించింది. ప్రస్తుతం ప్రైవేటు ఏటీఎస్ సెంటర్ల ద్వారా నిర్వహిస్తున్న ఫిట్నెస్ పరీక్షల వల్ల వాహనాల యాజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, చివరికి వారి వాహనాల ఇంజన్లకు కూడా నష్టం చేకూరుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక కంబాల చెరువు వద్ద నున్న మెగా పార్టీ రూమ్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో జేఏసీ నాయకులు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి గంగాధర్, మాజీ డిప్యూటీ మేయర్ బొలిశెట్టి సత్యనారాయణ ప్రసాద్, పోలుపల్లి నాగేశ్వరరావు, అమలాపురం నాయకుడు అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు వాసంశెట్టి సత్యరాజు మాట్లాడారు. రవాణా శాఖ ఎంవీఐల ద్వారా చేయాల్సిన ఈ పరీక్షా విధానాన్ని ప్రైవేటుకి అప్పగించడంతో ఆన్లైన్ చలానా ఛార్జీలతో పాటు సమయం కూడా వృధా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు ఒకే ఏటీఎస్ సెంటర్ రాజనగరంలో ఉందని, అక్కడ పరీక్షల నిర్వహణకు వెళ్లి వ్యయ ప్రయాసాలతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. రోడ్డు మీద వాహనం తిప్పుకోవాలి, కానీ ఆ తిప్పడానికి మళ్ళీ 4 రోజుల పాటు వెయిట్ చేసి అలా రవాణా వాహన రంగంలో ఏర్పడినటువంటి ప్రధానమైనటువంటి సమస్య ఇవాళ బ్రేక్. ఎవ్రీ ఇయర్ మేము ప్రతి సంవత్సరం బ్రేక్ చేసుకోవాలంటే ఫిట్నెస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫిట్నెస్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ఉన్నటువంటి ఎంబీఐ ఇన్స్పెక్టర్స్ ద్వారా కాకుండా ప్రైవేట్ సంస్థలకి అప్పగించడం వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఇవాళ ఎదుర్కొంటున్నాం. కారణం, ఆన్లైన్లో మేము దానికి సంబంధించినటువంటి చలానాలు కట్టుకోవటం, ఒక 6 గంటల పాటు నిరీక్షణ చేసిన తర్వాత వాళ్ళు మాకు ఏదైతే లోపలికి అనుమతిస్తారో అప్పుడు ఆ వాహనాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి పెట్టిన తర్వాత అది ఫిట్ అయిందా ఫెయిల్యూర్ అయిందా అనేది కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో వారం రోజుల వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇవాళ దానికి కట్టినటువంటి చలానా 24 గంటల పాటే ఉంటుంది. ఇవాళ వాళ్ళు ఆ సర్టిఫికెట్ డౌన్లోడ్ చేయడానికి వారం రోజులు ఎందుకు సమయం తీసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లా. సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఫిట్నెస్ దాని మీద ఏదైతే కార్యక్రమం చేపట్టిందో ఆ కార్యక్రమానికి వ్యతిరేకిస్తూ ఈ రోజున కూడా ఉన్నటువంటి ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో వీళ్ళందరూ కలిసి కూడా కార్మిక సోదరులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఫిట్నెస్ దాని మీద ఎదుర్కోవాలని దాని మీద ఈ కార్యక్రమాన్ని మేము చేపట్టడం కూడా జరిగింది. ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఈ గుజరాత్ ఒక రాష్ట్రానికి ఒక న్యాయం, ఒక రాష్ట్రానికి ఒక న్యాయం అనేది ఏదైతే కరెక్ట్ కాదన్న విషయాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం పెట్టే విధానాన్ని ఈరోజు మనకి ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కూడా మనకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీన్ని వ్యతిరేకిస్తూ దీని మీద మాట్లాడాలన్న విషయాన్ని ఈ రోజున అసెంబ్లీ తెలుసుకోవాలన్న విషయాన్ని మేము ఈ రోజున మమ్మల్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఈ రోజున ఉన్నటువంటి పెనుభారం ఒక గతంలో ఉన్నటువంటి వాహన మిత్రకు 10,000 రూపాయలు ఇచ్చినా ఆ పరిస్థితి ఈ రోజు లేకపోయినా సరే మేము ఇబ్బందులకు గురవుతూ ఈ రోజు కూడా ఏడాది పాటు చాలా బాధాకరంగా కూడా కొన్ని ఎదుర్కోవడం జరుగుతుందన్న విషయాన్ని కూడా మీకు చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఛానల్ కార్యక్రమాలకు వచ్చేటప్పటికి ఈ రోజున చేతిలో మామూలుగా ఇందాక ఒక టార్గెట్ అంటూ చెప్పారు. సెంట్రల్ గవర్నమెంట్లో మనకి ఒక టీసీకి కానీ ఒక టీటీకి కానీ ఒక టార్గెట్ ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్లో, దానికి ఒక 3 లక్షలు 4 లక్షలు. అదే విధంగా కూడా ఈ రోజున బ్రేక్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి కూడా ఒక టార్గెట్ రూపంగా చూపెట్టడం వల్ల వాళ్ళు ఏదైతే మామూలుగా ఉన్నాయో ఈ కార్మికుల మీద కానీ ఇతర వాహనాల మీద కానీ ఫైన్లు అనేది చాలా దారుణంగా చేయడం జరుగుతుందన్న విషయాన్ని మీరు కూడా తెలుసుకోవాలి. కాకినాడ ఫిట్నెస్ సర్టిఫికేట్ మీరు డైరెక్ట్గా వెళ్ళారో లేదో మీకు చూసారో లేదో నాకు తెలియదు. నేను 3 సార్లు వెళ్ళాను. 3 సార్లు వెళ్ళి చూస్తే ఆటో అక్కడ పెడుతున్నాడు. ఆటో అక్కడ పెట్టిన దాకా మిల్లర్ వంకర ఉన్న సైడ్ గీతలు ఉన్నా సరే ఇది కీకిమని సౌండ్ వస్తుంది, బయటికి వెళ్ళిపోతుంది. అది పాస్ అయిందో పాస్ అవ్వలేదో ఫిట్నెస్ అయిందో లేదో వారం వరకు అడిగి తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో చదువుకుని నాలెడ్జ్ లేనటువంటి చదువుకున్న వాళ్ళు ఉన్నారు, నాలెడ్జ్ లేనటువంటి వాళ్ళు కూడా ఆటో రంగంలో ఉన్నారు. ఈ రంగాన్ని అనగదొక్కే కార్మికుల్ని అన్యాయం చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం వెంటనే కుదించి పాత పద్ధతి ప్రకారమే ఫిట్నెస్ చేసే విధానాన్ని రూపకల్పన చేయాలని చెప్పేసి మన మే 31వ తారీఖున రామచంద్రపురంలో మేడే ఉత్సవాన్ని కార్మిక శాఖ మంత్రి పెట్టినప్పుడు కార్మిక శాఖ మంత్రికి డైరెక్ట్గా కూడా డయాస్ మీద చెప్పడం జరిగింది. అన్న నువ్వు కాకి షర్ట్లు ఇవ్వటం కాదు, ఖచ్చితంగా ఆటో వాళ్ళు రవాణా రంగంలో లాసిపోయేటువంటి ఈ విధానం ఉంది, దీని మీద అన్ని క్యాబినెట్లో చర్చించే విధంగా చూడాలని చెప్పి వాసంశెట్టి సుభాష్ గారి కార్మిక మంత్రి గారికి మేము డిమాండ్ నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది.